హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చేసింది ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ అది క్యారెట్తో చపాతీ చేసినండి. గోధుమ పిండిలో చాలా వరకు అందరూ గోధుమ పిండి చపాతీ వేసుకుంటారు కదా, దాంట్లో క్యారెట్ తిన్న వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. క్యారెట్ తురిమి దాంట్లో వేసి వీలైతే సాల్ట్ లేకపోతే కొంచెం ఆయిల్. నేను సాల్ట్ ఎందుకు వేసిన అంటే పిల్లలు కర్రీస్ తోటి కాకుండా ఈ విధంగా కూడా నార్మల్గా చపాతీ కూడా తినొచ్చు కర్రీస్ లేకున్నా. ఆయిల్ ఎందుకు వేసిన అంటే చపాతీలు అనేది స్మూత్గా రానికండి. ఇప్పుడు చపాతీ వేడి చేసేటప్పుడు చపాతీ మనం కాలుస్తాం కదా, ఆ టైంలో మనం ఆయిల్ వేసుకోకుండా అవసరం లేదు. ఇది మంచిగా టేస్టీ కూడా ఉంటుంది కర్రీస్ లేకుండా. పిల్లలు ఈ విధంగా చపాతీలు తినొచ్చు. ఇంకొకటి, చపాతీ పిండిలో మనం ఇవన్నీ వేస్తాం కదా, క్యారెట్ కానీ మనం సాల్ట్ కానీ ఆయిల్ వేసినప్పుడు మినిమం ఒక 15 minutes అన్నా దాన్ని మొత్తం కలిపేసి కొద్దిసేపు దాన్ని అలానే వదిలేసేయాలండి. ఎందుకంటే చపాతీలో అనేది పిండి స్మూత్గా వస్తుంది. కొంతమంది చపాతీలోకి ఇట్లా మనము క్యారెట్ కట్ చేసి వేస్తాం కదా, తురిమి వేసినప్పుడు చాలామందికి అట్లా కనిపించడం నచ్చదు కదా. దానికి ఇంకొక చాయిస్ ఉంది. ఏంటంటే మనం మిక్సీ బట్టి జ్యూస్ వేసుకుంటాం కదా క్యారెట్లు, ఆ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. తినని వాళ్ళకి ఈ విధంగా కూడా తినిపించవచ్చు. పిల్లలకి వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. మనం రొటీన్గా ఎప్పుడు క్యారెట్ తిను అంటే పిల్లలకి నచ్చదు కదా. ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెట్టవచ్చు అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేసి తినని పిల్లలకి పెట్టవచ్చు. డైలీ చపాతీలు అన్న మనం బ్రేక్ఫాస్ట్ ఏది చేసినా పిల్లలకి నచ్చరు కదా. ఈ విధంగా మనం వెరైటీగా చేసి పెడితే పిల్లలు భలే తినేస్తారండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ కూడా ఉంది. ఇష్టం అండి అది. కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, నెయ్యి వేసుకుంటారు. నేను నెయ్యి ఎందుకు వేసిన అంటే టేస్ట్ కోసానికి వేసిన, బాగుంటుంది. అది మీ ఇష్టం, వేసుకోవచ్చు, వేసుకోకుండా బాగుంది ఫ్రెండ్స్. మా పిల్లలకి కొన్ని చపాతీల వరకు నేను నెయ్యి వేసిన. మళ్ళీ నాకు నెయ్యి అంత నచ్చదు కాబట్టి నేను నెయ్యి వేయలేదు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ కూడా నెయ్యి తినకండి. రన్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ డైలీ నెయ్యి తినొచ్చు. వీక్లీకి 1 time మనం నెయ్యి తింటే పర్వాలేదండి, చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, నార్మల్ కూడా బాగానే ఉంటుంది. ఫైనల్గా వస్తే ఈ విధంగా చేసి కూడా పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. భలే ఉంది టేస్ట్. ఈ పిండి నైట్ టైం చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసినా కానీ చాలా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు చేసినా కూడా బాగుంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి చేసింది కూడా చాలా టేస్టీగా స్మూత్గా వస్తుంది. కాకపోతే ఇందులో చాలా వరకు అందరూ పాలు పోస్తారు, వాటర్ బదులు పాలు పోయొచ్చు, పర్వాలేదు. కాకపోతే వాటర్ కూడా పోసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అందరికీ, నా సబ్స్క్రైబ్స్ అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నార్మల్గా ఉందని. సేమ్ నార్మల్గా చపాతీలానే ఉంది. క్యారెట్ వేసినంత తెలియదు, కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే. కాకపోతే నెయ్యి అనేది నేను లైట్గా వేసిన కాబట్టి అలా ఉంది. నెయ్యి వేయకుండా కూడా చాలా టేస్ట్గా ఉంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.